audio jungle. అందుకని ఇప్పటికైనా మీ తప్పులు మీరు తెలుసుకొని ఆగండి. ఇక్కడితోటి ఆడపడుచులకి యొక్క చెల్లెలకి అందరికీ ఒకటి తెలియజేసుకుంటున్నాం. 2019లో మనం ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం జనసేన పార్టీ ద్వారా. మీ అందరూ ఆశీస్సులు ఇవ్వండి. ఇంకెప్పుడు పేపర్లో అభివృద్ధికి ఉరుకులు పరుగులేస్తున్న ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అనాలి కానీ వెనకబడిపోతున్న శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అనే పదాలు జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే వినిపించదు. ఇదే నాకు మీకు మాటిస్తున్నాను. నేను తెలుసుకుంటుంది భావనాపాడు హార్బర్ సమస్య చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ నాకు అగ్రిగోల్డ్ బాధితులు ఇన్ని రాష్ట్రాలు నలుమూల ఉన్నారు. నాకు నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వారిని వెనకేసుకొస్తుంది. నేను ఈ రోజున ఒకటే చెప్తున్నా, నిన్న కూడా చెప్పాను సభలో, నాకు అర్థమవుతుంది. నేను ఒకటే అడుగుతాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు చిత్తశుద్ధిగా ఏవైతే అన్యాయం జరుగుతుందో అగ్రిగోల్డ్ సంబంధించి, నేను గతంలో కూడా విజయవాడలో మాట్లాడాను. ఆస్తులకి వాళ్ళు పే చేయాల్సిన వాటికి 2 పొందడం లేదు. మరి ఇలాంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అండగా ఉందో నాకు అర్థం కావట్లేదు. సృష్టించాను. కాకపోతే జరిగిన అన్యాయానికి అగ్రిగోల్డ్ బాధితులకి వాళ్ళకి ఎంత ఆస్తులు తెగనైనా అమ్మి వాళ్ళకి మీకు ఇవ్వాల్సిన బకాయిలు ఎంతో ఒక శాతం ఖచ్చితంగా తీరుస్తాను మీకు నేను ఇవి మాటిస్తున్నాను. ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అనేక పోర్టు సమస్యలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర పర్యటన ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి నాకు తిరిగి అవగాహన చేసుకుని మాట్లాడుకునే అవకాశం కల్పించవలసింది కోరుకుంటూ, మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. సౌండ్ ఆఫ్. మీరు జాగ్రత్తగా, నేను కోరుకునేది ఒకటే, మీరు మద్యానికి బానిసలు అవ్వకండి, తాగుడికి బానిసలు అవ్వద్దు. దయచేసి ఒకటే నేను కోరుకునేది. మన తల్లిదండ్రులు మనకి ఇచ్చింది నిండు నూరేళ్ళు బతకాలని. అందుకని మీరు మద్యానికి బానిసలు అవ్వద్దు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. నా మీద ఇంత అభిమానంతో వచ్చారు, మీకు చిన్నపాటి గీత తగిలినా, అందుకని పేరు పేరు నాకంటే పెద్దవాళ్ళని మీ తల్లిదండ్రులందరికీ నా పాదాభివందనాలు. అందుకని దయచేసి క్షేమంగా ఇంటికి వెళ్ళండి, మద్యానికి బానిసలు అవ్వద్దని సవినయంగా తెలియజేసుకున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.